బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ఎన్నికల సమీపంలోనే కొన్ని రోజులు వ్యవధి ఉంది. 13వ తారీఖు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలక్షన్స్ జరగబోతాయి. ఈసారి ఏపీ ప్రజల యొక్క నాడు ఎటువైపు ఉంది? నాటు తెలుగుదేశం ఉందండి సర్వేలో. ఓకే, అంటే ఇది కూడా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ఓకే, కానీ మామూలుగా కానీ దబా తెలుగుదేశం వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా జనాలకు డబ్బులు ఇచ్చిండే కానీ అభివృద్ధి చేసింది లేదు. జనాలకైతే ఇచ్చాడు, ఆడికి 10,000 ఈడికి 10,000 అని జనాలకు పంచాడు. రాజధాని వదిలేశాడు, పాలపారం వదిలేశాడు. ఒక రోడ్డు పోసింది లేదు ఆడ. బాబాయ్ గారు మరి ఇటుపక్క టీడీపీలో జనసేన మరి బీజేపీ కలవడం జరిగింది, ఉమ్మడి పొత్తుతో ముందుకు వస్తున్నారు. సో వీళ్ళందరూ కలుపుకుని రావడం వల్ల ఇటుపక్క ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందంట. మరి ఇంకొక అంశం చూసుకుంటే కేంద్ర స్థాయి ప్రాజెక్ట్ పోలవరం అవ్వలేదు, రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలు కానీ అన్ని పెరిగిపోయినాయి. సో ప్రజలు ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటారు? మార్పు ఉందండి, మార్పు వస్తుంది. ఇంకోటి చూసుకుంటే బాబాయ్ గారు షర్మిల గారు ఇటు జాయిన్ కాంగ్రెస్ లో ఉన్నారు. రెండోది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇవన్నీ చూసుకుంటే జగన్ కి ఇవన్నీ నెగిటివ్ అంటారు. జగన్ కొంచెం ఎఫర్ట్ వస్తుంది, వస్తుంది జగన్. కానీ పెన్షన్లు నేను పెన్షన్ పెట్టుకున్నా, నాకు ఈ మా అబ్బాయి ఉంటాడు ఈయన. బాబాయ్ గారు మరి చూసుకున్నట్లయితే ఈ హోరాహోరీ పోరులో ఈసారి ఏపీలో ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎంత టైట్ గా ఉండబోతుంది? బాగానే పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది. ఇద్దరు వల్ల పోటీ గట్టిగానే ఉంటుంది. బాబాయ్ గారు చూసుకున్నట్లయితే మన జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాయితో దాడి చేశారని ఎంతవరకు మనకు తెలియదండి. సో ఫైనల్ గా చూసుకుంటే 170 స్థానాలకు ఎన్ని రావచ్చు అంటారు? అన్నీ రావండి. ఓకే, సో ఈసారి మనకున్న 2 గుర్తులే కాబట్టి ఒకటి ఫ్యాన్ ఒకటి సైకిల్. ఏపీ వ్యాప్తంగా గ్యాస్ గుర్తుండే, మరి కమలం గుర్తుండే ఉంది. కానీ అంటే మనకు ఉన్న ప్రాబ్లం ఎక్కువ పోటీ కాబట్టి ఎక్కువ ఈ రెండులో ఉండదు. సైకిల్ ఇది ఫ్యాన్ ఈ రెండులో ఉండదు. బాబాయ్ గారు మరి చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గం ఊపి ఎలా ఉంది? ఒక పక్క చూసుకుంటే ఆసిఫ్ గారు, ఒక పక్క చూసుకుంటే సుజన్ చౌదరి గారు. ఈసారి ఓటు ఎటు వెళ్ళిపోతుంది? ఎక్కువ ఆయనకే ఉంది, చౌదరి గారికి ఉంది, చౌదరి గారికి ఉంది.